రేయ్, సెటైర్ లేయడం కాదు, సొల్యూషన్ చెప్పండిరా. నాన్న, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు, కొన్ని సమస్యలకి పరిష్కారాలు కాలమే చెప్పాలి నాన్న. థ్యాంక్స్ నాన్న, గొప్ప కొటేషన్ చెప్పావు, డైరీలో రాసుకుంటానే. రేయ్, నిశ్చితార్థం నీదేరా. నువ్వు ఇలా కొటేషన్స్ చెప్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. అప్పుడు జరిగేది నిశ్చితార్థం కాదు, గొడవ జరుగుతుందిరా. భర్తగా నువ్వే వాళ్ళని కన్విన్స్ చేయలేనప్పుడు పిల్లలు మేమేం చేయగలం నాన్న? ఏ ఆడదైనా భర్తకి ఇంపార్టెన్స్ ఇచ్చేది పిల్లలు పుట్టే వరకేరా. పిల్లలు పుట్టి అమ్మ అని పిలిచాక ఇక మొగుడనేవాడు కూరలో కరివేపాకేరా. అంచేత ఇద్దరి దగ్గరికి వెళ్ళి అమ్మ సెంటిమెంట్తో వాళ్ళని కొంచెం ఏదోటి చేసి డీల్ సెట్ చేయండిరా. ఇంతకంటే ఆప్షన్ లేదురా. సరే నాన్న, నువ్వు బాధపడకు, నేను అమ్మ దగ్గరికి వెళ్తాను. నేను అమ్మ దగ్గరికి వెళ్తాను. వెళ్దాం పద. గుండమ్మా, లోకేశ్వరి, నువ్వింకా నిద్రపోలేదా? నిద్ర పట్టడం లేదు గుండమ్మా. ఏంటే రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదా. నువ్వేంటి కొత్త డిజైన్స్ వేస్తున్నావా? ట్రై చేస్తున్నాను లోకి. ట్రై చేయడం కాదు, ఫినిష్ చేయాలి. అవును, నీకు ఈ డిజైనింగ్ ఆర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వేం కోర్స్ చేయలేదు కదా. లోకి, ఆర్ట్ అనేది కొంతమందికి పుట్టుకతోనే వస్తుంది. మా అమ్మ అప్పట్లో కొత్త కొత్త డిజైన్లతో జాకెట్లు అవి కుట్టి అందరినీ మెస్మరైజ్ చేసేది కదా. నాకు బహుశా ఆవిడ క్రియేటివిటీనే నాకు వచ్చిందేమో. నేనెంత కొత్త డిజైన్స్ చేసినా నిన్ను దాటలేను. ఎందుకలా అనుకుంటున్నావు? నువ్వు వెళ్ళి ఫారెన్ లో కోర్స్ చేసి వచ్చావు కదా. నేను వేసిన డిజైన్స్ చూసి ఇంతటి ఆర్ట్ కి ఫారెన్ వెళ్ళడం వేస్ట్ అన్నాడు. అక్కడ ఈ లో క్లాస్ క్యారెక్టరే నచ్చింది వాడికి. ఏంటి ఆలోచిస్తున్నావు? త్వరగా కానీ గుండమ్మా. లోకి, రేపు పూర్తి చేస్తానులే. రేపా? రేపు నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా. గుండమ్మ డిజైన్ వేయటానికి ఇది ఆఫీస్కి వెళ్ళటానికి ఏంటి సంబంధం? ఏదైనా కాన్సంట్రేషన్ చేస్తే వస్తుంది. కమాన్, కాన్సంట్రేట్. ఏంటి నిద్రొస్తుందా? సరే, టీ తీసుకొస్తాను. అయ్యో లోకి, నువ్వు నా కోసం టీ తీసుకొస్తావా? తప్పేంటి? నువ్వు నా కోసం డిజైన్స్ వేస్తున్నావు కదా. ఐ మీన్, నేను చెప్పానని డిజైన్స్ వేస్తున్నావు కదా. నువ్వు నా కోసమే టీ పెడుతున్నావని తెలిస్తే పిన్ని తిడుతుంది. అంత సీన్ లేదు, పళ్ళు రాలగొడతాను. అయ్యో, నువ్వెక్కడే ఉండు, నేను టీ తీసుకొస్తాను. ఏమైంది దీనికి? గుండమ్మని ఇంతలా ఎంకరేజ్ చేస్తోంది. ఒకవేళ గుండమ్మనిది ఇష్టపడుతోందా? మరి నిన్నటి వరకు తిట్టింది అదంతా డ్రామానా? ఒకవేళ నిజంగానే ఇది గుండమ్మని అభిమానిస్తే ఇంకేముంది, నా కూతురు నాకు దక్కదు.
ఇదిగో టీ తాగు గుండమ్మ. థ్యాంక్స్ లోకి. ఇటు. ఏమైంది? లోకి ఐడియా రావడం లేదు. రాకపోవడమేంటి? ఈ నైట్ ఫినిష్ చేయాలని చెప్పాను కదా. లోకి నువ్వల్ల గొడవ పడితే వచ్చే ఐడియా కూడా పోతుంది. లేదు అరవన్లే. నా బొచ్చి కదూ, నా బంగారు కొండవి కదూ, నా అక్కవి కదూ. చేస్తాను లోకి. గుడ్. నా సిస్టర్ నాకంటే ఎందులోనూ తక్కువ కాదని ఈ ప్రపంచానికి నిరూపించాలనే నా తాపత్రయం. ఓకేనా? హా గుండమ్మ, నీకు మళ్ళీ నిద్రొస్తే ఇంకోటి తీసుకొస్తాను. ఓకే? అప్పుడప్పుడు లోకేశ్వరి నా మీద కోప్పడినా తనకు మనసులో నేనంటే చాలా ఇష్టం కాబట్టే. తను ఫ్యాషన్ డిజైనర్ అయ్యుండి కూడా నాలో టాలెంట్ని గుర్తించి నన్ను ఎంకరేజ్ చేస్తుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. నిన్నటి వరకు గుండమని అసహించుకునే నా కూతురు సడన్ గా దాని మీద ప్రేమలకు పోస్తోంది, దానికి సర్వీస్ చేస్తోంది. అంటే నిన్నటి వరకు ఆడింది డ్రామానా, ఇప్పుడు ఆడుతోంది డ్రామానా? తెలుసుకోవాలి, తెలుసుకుంటాం. అమ్మా, ఏంటి బాబీ? నీతో ఒక విషయం మాట్లాడాలి. దేని గురించి నాన్న? అదే నా నిశ్చితార్థం ఉంది కదా. ఓహో, మీ నాన్న చెప్తే వినలేదని నిన్ను రాయబారానికి పంపించాడా ఆయన? ఎందుకమ్మా ప్రతిదానికి ఇలా గొడవ పడతావు? ఎవరు గొడవకు దిగింది? నేనా లేకపోతే నేనా? ఇద్దరు. నాన్న ఎంత ఫీల్ అవుతున్నాడో తెలుసా అమ్మా? మీ నాన్న బాధ గురించి మాట్లాడుతున్నావే కాని నేనెంత బాధపడుతున్నానో నీకు తెలుసా? పేరుకి కన్న తల్లినే, కానీ అమ్మ అని పిలిపించుకునే రాతకు నోచుకోలేదని నేనెప్పుడు ఫీల్ అవ్వలేదు. చిన్నప్పటి నుంచి పెంచావు కాబట్టే నిన్నే అమ్మా అని పిలుస్తున్నాను కదమ్మా. అమ్మాని పిలుస్తున్నావు కాబట్టేరా ఈ శుభకార్యం నా చేతుల మీదుగా జరగాలి అనుకుంటున్నాను. నా చేతులతో ఎందుకు చేయకూడదో నువ్వు చెప్తావనుకున్నాను. శుభకార్యం జరగడం ముఖ్యం కానీ ఎవరి చేతుల మీదుగా జరిగితే ఏంటమ్మా? నా పెళ్లి నీ చేతుల మీదుగా జరిపించు. నేను కూడా నీ కొడుకునే కదా. నేను అదే చెప్తున్నాను కదా, కానీ ఆవిడగారు వింటేనా? నేను ఏది చెయ్యాలనుకుంటే తను అదే చేస్తానని తయారవటం మొదట్నుంచి బాగా అలవాటైపోయింది. ఎంతైనా తను మీ అక్క కదా. అక్క అనే అభిమానిస్తున్నాను, గౌరవిస్తున్నాను, కానీ ఆవిడ నన్ను ఎక్కడికక్కడ తొక్కాలనే చూస్తుంది. తనకు అర్థం కాదు నాన్నా. ఎంతసేపు నిన్ను నా చేతిలో పెట్టాను, నిన్ను వాడే అమ్మా అని పిలుస్తున్నాడు, నేను త్యాగం చేసేశాను అంటోంది. కాని నేను నా తాళినే దానికి పంచిచ్చాను, నా భర్తనే దానికి దానం చేశాను. దాని గురించి మాట్లాడవేంటి నాన్నా? ఈయనేంటి ఎలా తిరుగుతున్నాడు? బా ఏంట్రా? ఏంటి అటు ఇటు తిరుగుతున్నావు? డైజెషన్ ప్రాబ్లమా? కాదు, మీ సిస్టర్లతో ప్రాబ్లం. ఆది నిశ్చితార్థంలో నిశ్చయితాంబూలాలు నేను తీసుకుంటానంటే నేను తీసుకుంటానని ఇద్దరూ కొట్టుకు చేస్తున్నారు. కామనే కదా. అందుకే ఇద్దరిని ఒప్పించడం నా వల్ల కాక కాంప్రమైజ్ చేయమని ఆదిని బాబీని పంపించాను. వీళ్ళేం చెప్తున్నారో వాళ్ళేమంటున్నారో అని ఇలా అటు ఇటు తిరుగుతున్నాను. సేమ్ సీను గతంలో హాస్పిటల్లో చూశాను బా. అదే
నువ్వేం జరుగుతుందో అని టెన్షన్ పడతా ఇలా తిరగడం గుర్తుందా నీకు? కామాక్షి మీనాక్షి ఇద్దరు పురుటి నొప్పులు పడుతున్నప్పుడు ఆదిగడి పుట్టినప్పుడు నువ్వు అంత కోపం ఎందుకు బా? గతంలో జరిగింది గుర్తు చేశానంతే. ఇంకోసారి జ్ఞాపకాలు గుర్తులు అంటూ గతం గురించి నువ్వు మాట్లాడావంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా.